గతంలో దొంగలు చదువుకునేవారు కాదు, బేవర్స్గా తిరగడం వల్ల దొంగలుగా మారేవారు. కానీ కాలం మారింది. పెద్ద చదువులు చదువుకుంటున్న వాళ్ళు కూడా దొంగలుగా మారుతున్నారు. ఏకంగా ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన వ్యక్తి దొంగగా మారాడు. వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. అసలు ఎందుకు ఈ మార్పు? ఏమైంది అసలు? మంచి ఉద్యోగం చేసిన వ్యక్తి ముసలి వాళ్ళపై కూడా చైన్ స్నాచింగ్లకు ఎలా పాల్పడ్డారు? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన చోరీలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడి నుంచి సుమారు 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడన్నారు. ఎంటెక్ చదివి దొంగగా మారాడన్నారు. నమస్కారం అండి. మనకి మదనపల్లి జిల్లాలో మదనపల్లి టౌన్లో జరిగిన లాస్ట్ ఒక డే హౌస్ బ్రేక్ అండ్ ప్రాపర్టీ థెఫ్ట్ సంబంధించి మనం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ ఫుటేజెస్, టౌడమ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఒక ముద్దాయిని పట్టుకొని ఎంటైర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైతే లూజ్ అయిందో 200 గ్రామ్స్ గోల్డ్ మరియు 1 kg వరకు సిల్వర్ అంతాను కూడాను ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. మన మదనపల్లి 1 టౌన్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆఫీసర్ అండ్ స్టాఫ్ అండ్ ఉన్న సైబర్ క్రైమ్ వింగ్స్, సీసీస్ అన్నీ కూడా బాగా వర్క్ చేసి ఇదంతా ట్రేస్ చేయడం జరిగింది. నిందితుడు మదనపల్లి టౌన్ పరిధిలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడ్డాడు. ఇంటి యజమానులు లేని సమయంలో ఇంట్లో ప్రవేశించి విలువైన బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించాడు. ఈ ఘటన తర్వాత దేవాలయం రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఓ వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆవిడ మెడలోని గొలుసు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు నిందితుడి కదలికలపై నిఘా పెట్టాయి. సీసీ కెమెరా ఫుటేజ్లు, పాత నేర చరిత్ర ఆధారంగా అనుమానితులను గుర్తించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని విచారించగా అతడు చేసిన దొంగతనాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలెల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లుండడం నేరాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఇక్కడ మదనపల్లి టౌన్లో ప్రజలకి, అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడాను పోలీసు వారి తరఫున విజ్ఞప్తి, మీ ఇంట్లో కానీ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా లాక్ వేసుకొని ఎవరైనా సేఫ్ కస్టోడియన్ని అబ్జర్వ్ చేసే విధంగా మీరు పెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు బీట్స్ ఇవన్నీ కూడా కాపలా చేస్తారు. బట్ నైట్ టైం కానీ డే టైం కానీ మీ నిర్లక్ష్యం వల్ల మీ కీస్ కానీ ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయినా, లేదంటే మీరు బీరువాకి వేసుకున్న తాళాలు అక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఈజీగా దొంగతనాలు జరగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఈ కేసులో కూడాను తాళం వేసి, తాళం కీ ఏదైతే ఉంటుందో కీ ఇంటి దగ్గరే వదిలేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ముద్దాయి చూసి దాన్ని ఫాలో అయ్యి ఆ ఇంట్లోకి ఎంటడం జరిగింది. అలానే వాల్యుబుల్స్ పోగొట్టుకోవడం జరిగింది.
ఇక యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. చిన్న వయసులోనే చెడు మార్గాల్లో వెళ్లడం జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మదనపల్లి ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు.